ప్రభుత్వానికి ఉద్యమకారులన్నా ఉద్యమాలన్నా నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈరోజు ఈరోజు ఇలా మా ఫస్ట్ డిమాండ్ నిరుద్యోగుల ఫస్ట్ డిమాండ్ ఏంటప్ప పైన చదువు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. విన్నారు కదా. మరి గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈయన ఏంది ఇప్పుడు 1:100 ఇస్తామని చెప్పేసి అన్నారు డిప్యూటీ సీఎం. మరి గాడిదలాగా వస్తుందా మాట ఎవడిచ్చిండా? ఇలా అవి గుర్తు చేస్తే పోలీసులతో కొట్టిపిస్తారు, లాఠీచార్జ్ చేపిస్తారు. అడిగితే మా వెనక బీఆర్ఎస్ ఉందంటారు. లుచ్చానా కొడుకు. మెగా డిఎస్ ఎవడు పెట్టిండ్రు మేనిఫెస్టోలో? మీరు మేనిఫెస్టోలో 33 పేజీలో పెట్టారా మీరు? అది అడిగితే కొట్టిపిస్తారు, మీరు టైం అడిగితే కొట్టిపిస్తారు. తమాషా చేస్తున్నా. పరిష గ్యాప్ ఉండదా? కిరాయిలు వాళ్ళు అంటారు, అడ్డ మీద కూలి అంటారు. డిగ్రీ చదివేటోళ్ళను వాడు నిరంజన్ రెడ్డి గారు అట్నే అన్నాడు. ఇప్పుడు సంకనాకిపోయింది ఆడు వనపడితే ఎమ్మెల్యే గారు అడ్డ మీద కూలీలను పట్టుకొచ్చాను. మా వెనక బీఆర్ఎస్ ఉంటుందా? ఇన్ని కేసులు మేము కొట్లాడినాం, అన్ని కేసులలో వీడు రేవంత్ రెడ్డి అయ్యాడు. ఓఆర్ఆర్ మీద కొట్లాడు, పైసలు తీసుకొని డ్రాప్ అయ్యండి. ఇవాళ ముఖ్యమంత్రి ఏం గాడిదలా కాస్తుందా? ఓఆర్ఆర్ బంద్ చేయకుండా అన్నిటి మీద బ్లాక్ మెయిల్ చేసి అన్నిటి మీద డబ్బులు తిన్నాడు ఆడు. అర్థమైందా? మా వెనక బీఆర్ఎస్. ఆ పాలన నువ్వు కొనసాగిస్తున్నావు. కవితతో రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వ్యాపారాలు చేసావు. ఇవాళ బీఆర్ఎస్ 2.0 పాలన కొనసాగుతుంది ఇక్కడ. బీఆర్ఎస్ కూడా లాఠీచార్జ్ చెప్పి కొట్టిపించిండు, అడిగితే అరెస్ట్ చేయించాం. ఇవాళ అదే నువ్వు చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎప్పుడు చేయలే. విజయభాస్కర్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి గారు గౌరవించారు, చర్చలు జరిపారు. నువ్వెవనిరా? నువ్వెవనేను? లుచ్చానా కొడుకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బతుకునికి వచ్చి మా మీద పెత్తనం చేస్తారు. ఉద్యోగం మీద హామీలు అడిగితే కేసులు పెడతారు. అడగనికి పోయిన మీడియాను మీరు కొడతారు. అవును, నిన్న మేము ఒయిలో చూసాం. జీ వాళ్ళని కూడా కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు చేసి కేసులు పెట్టేది కూడా చూస్తూ ఉన్నాం. అసలు దీని మీద మీరేమంటారు? బండ బూతులు తిట్టుకుంటా చెప్తున్నా కదా. ఇంతకు మించిన అప్రజాస్వామ్యం ఉంటుంది. ఎండటికెళ్ళి ఆరోగ్యం నాకు క్షీణిస్తే పోస్తే చూస్తారు, డాక్టర్ని తీసుకొస్తే కనవాడరా వీళ్ళు? పోలీసు వాళ్ళు తప్పు పట్ట వాడు సావాలన్నట్టు చూస్తున్నారు. లుచ్చా నా కొడుకు. లుచ్చా పార్టీలు తిరిగి అన్ని పార్టీలు తిరిగి వచ్చినవాడు కదా. ఒక పార్టీలు ఉంటే బాగుండు. అరే రేవంత్ రెడ్డి, నువ్వు బీఆర్ఎస్కి పోయినావు, బీజేపీకి పోయినావు, టీడీపీకి పోయినావు, కాంగ్రెస్కి వచ్చినావు. నీ వెనక అన్ని పార్టీలు ఉంటాయిరా. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం 34 ఏళ్ళు. ఇలా పార్టీకి సస్పెండ్ అని కాముకున్నాం. నీ లెక్క తిరగగానే ఇంకో ఏ పార్టీ బలం ఉంటే ఆ పార్టీ కనవాలి. ఏ మొగడు పట్టుకుంటే ఆ మొగడిని పట్టుకుని మేము నేను లుచ్చారు రాజకీయ వ్యభిచారిను. నువ్వు నా గురించి మాట్లాడతావా? మహబూబ్ నగర్ మీటింగ్లో బక్క జడిసాను ఇంకా బీఆర్ఎస్ ఉంది చేశారు. దళితుడైనా బక్క జడిసా అంటే లఫట్ నా కొడుకు. కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు ఉన్నా, మాజీ చైర్మన్. బహిష్కరింపబడ్డ జడిసరాలు నువ్వే కదా బహిష్కరించి చెప్పే దమ్ము లేదారా నువ్వు? అదే కొజ్జా రాజకీయాలు చేయద్దు, మొగోళ్ళ రాజకీయాలు చేయాలి. సో అంటే మాకు తెలిసినంతవరకు ఏంటంటే మీరు గతంలో ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎవరున్నా కానీ మీరు మీ నుంచి వెళ్ళి ప్రశ్నించే తత్వం ఉంది, మేము చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి హామీలు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే ఇవే మీరు కూడా ఇక్కడ ఇంట్లో పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తున్నారు. అసలు దీని మీద అంటే ఏమంటుంది ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చామని ఏమైనా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు వస్తారు అబ్బాయి? ఇప్పుడు లుచ్చా గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఇది. లుచ్చాగాన్ల గవర్నమెంట్ ఇప్పుడు నడిచేది. ఒక డిప్యూటీ సీఎం గాడు అయిన వాడు నేను మాట ఇచ్చిన ఇది చేద్దామని అనాలి కదా. వాడు ఫైనాన్స్ మినిస్టర్ బిల్లులు పాస్ చేసి కమిషన్ దొబ్బని కారా మీకు పదవులు ఇచ్చింది? లుచ్చానా కొడుకులంతా. కాబట్టి రేపు ఉద్యమం వేరే తిరుగుంటుంది, మామూలుగా ఏముంటుంది. 5 డిమాండ్లు నెరవేర్చలేదనుకో నెక్స్ట్ సింగిల్ డిమాండ్ పైన ఉంటుంది. నిన్ననే మార్చిన బ్యానర్ ఏంది? రేవంత్ రెడ్డి దిగిపో.
ఓకే. సింగల్ ఎజెండా మీద 6 నెలల వాడిని ప్యాక్ చేసి కొరంగల్ పంపుడేవాడిని. వాడు ఇక కనబడాడు.